ఈ దేశంలో దేని దానిదే. అన్నం దొరక్క ఆవురావురుమనేవాళ్లు ఎంతమంది ఉన్నారో అడ్డగోలుగా అతి ఖరీదైన కార్లు కొనేవాళ్లు అలాగే ఉన్నారు. ఆ మాటకొస్తే అసలు ఈ లెక్కల్లో మర్మం ఎవరికీ అర్థం కాదు. ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. దీంతో ఈ కార్ల మార్కెట్ మరింత వృద్ధి చెందే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఏడాది అతి ఖరీదైన కార్ల అమ్మకం రేసు గమనిస్తే మతిపోతుంది. దేశంలో లగ్జరీ కార్లపై మోజు పెరుగుతోంది. 50 లక్షలకు పైబడి ప్రీమియం మోడళ్ల విక్రయాలు ఈ ఏడాది మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. 2024లో గంటకు సగటున 6 కార్లు చొప్పున అమ్ముడయ్యాయి. 5 ఏళ్ల క్రితం గంటకు 2 చొప్పున మాత్రమే లగ్జరీ కార్ల అమ్మకాలు జరగక నేడు అవి 2 రెట్లు పెరిగాయి. సంపన్నులు పెరగడం, వినియోగదారుల అభిరుచులు మారుతుండడం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో మరిన్ని కొత్త మోడళ్లను తీసుకొచ్చేందుకు కార్ల తయారీ కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి. 2020లో దేశీయంగా ప్రీమియం విక్రయాలు 20,500గా నమోదయ్యాయి. 2021లో ఆ సంఖ్య 28,600కు చేరగా 2022లో 38,000, 23లో 48,000గా నమోదయ్యాయి. 2024లో ఈ సంఖ్య తొలిసారి 50,000 మార్కు దాటొచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ అత్యధిక మార్కెట్ వాటాతో ముందు వరుసలో నిలిచింది. 2024లో సుమారు 20,000 యూనిట్ల మార్కును అందుకోబోతోంది. ఈ క్యాలెండర్ సంవత్సరం తొలి 9 నెలల్లోనే 13% వృద్ధితో 14,379 వాహనాలను ఈ సంస్థ విక్రయించింది. BMW సైతం 5% వృద్ధితో తొలి 9 నెలల్లో 10,556 కార్లను విక్రయించింది. సప్లై చైన్ అవరోధాల మూలంగా ఆడి ఇండియా సంస్థ విక్రయాల్లో 15% క్షీణత నమోదు చేసింది.